కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీ సంస్థకి ఎఫ్సీఆర్ఏ రెవెన్యూవల్ చేయడంతో అనంతపురం జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరువు కాటకాలకు నిలయంగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిరుపేదలకు ఆసరాగా ఉంటూ సేవలందిస్తున్న సంస్థ ఆర్డీటీకి రావాల్సిన విదేశీ నిధులు నిలుపుదల చేయడంతో ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు నిరుపేద కుటుంబాలు నష్టపోయాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు, ఉద్యమాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్డీటీ సంస్థకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి విన్నవించారు. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీ సంస్థకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో అనంతపురం జిల్లాలో పలు సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నారు. రేటికి దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ ఫండ్స్ నిలుపుదల కావడంతో గత సంవత్సర కాలంగా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ పునరుద్ధరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం పట్ల ఇప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది సామాజికవేత్తలు అలాగే కొంతమంది ఉద్యమకారులు కూడా దీనిపైన రోడ్లపైకి ఎక్కి ధర్నాలు కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కావడంతో ఆర్డీటీకి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మనతో కొంతమంది ఉద్యమకారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం దీని పట్ల ఏమంటారు. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ పట్ల ఏమనుకుంటున్నారు? ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ ఆగిపోవడంతో అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజల గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. అంత ఇబ్బందికర బాధ ఉన్నటువంటి సందర్భంలో ఆర్డీటీని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేసి ఆర్డీటీ అఖిలపక్ష కమిటీగా ఏర్పడి దాదాపు అంటే ఒక 8 నెలలుగా ఈ ఉద్యమాల్ని నడపడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిన్నటి దినం ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడం అనేది కూడా శుభ పరిణామంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆర్డీటీ అనేది ఇప్పటిది కాదు, దాదాపు 60 సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ, గృహ, క్రీడా రంగాల్లో అనేక సేవలు చేసి పేద ప్రజలను ఆదుకుంది. మరి అటువంటి సంస్థ ఉన్నపలంగా కనుమరుగైపోతే మా బతుకులు ఏమైపోతాయో, మా బతుకులు చీకట్లో మగ్గిపోతాయి అనే రకంలో పేద ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మరి అయినప్పటికీ ఏమాత్రం పట్టు విడుకోకుండా ఆర్డీటీ ఖచ్చితంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో కొనసాగాలని చెప్పేసి వివిధ రకాల రూపాలలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసిన ఫలితమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ఉద్యమ ఫలితంకి ఇది ఒక ప్రజా విజయంగా ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ అని చెప్పేసి మేము ఆర్డీటీ అఖిలపక్ష కమిటీగా తెలియజేస్తున్నాం. కృష్ణారెడ్డి ఆశ్రయ అనాథాశ్రమము గత 60 సంవత్సరాలుగా ఆర్డీటీ వికలాంగులకు, వృద్ధులకు, రైతులకు, బడుగు బలహీన వర్గాలకు చేయూతనందిస్తూ విద్యా వైద్య పరంగా సహాయ సహకారాలు అందిస్తున్న ఆర్డీటీకి గడ్డుకాలము వచ్చి జిల్లా వదిలిపోతుందని ప్రచారం జరుగుతుంటే చాలా బాధ అయింది. ధర్నాలు, ర్యాలీలు చాలా చేయడం జరిగింది. ఈ అందరి ఫలితమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి ఈరోజు ఆర్డీటీకి మంచి శుభ పరిణామంగా ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ సామాజిక సేవకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా. దాదాపుగా 2024 మార్చి 18 నుంచి ఈ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కావాలని గాంధీ విగ్రహం దగ్గర మొదలుపెట్టిన ఉద్యమం తర్వాత మరి పోయిన 2025 ఇదే కలెక్టరేట్ వద్ద వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభం చేయడం జరిగింది. ఎస్సీ/ఎస్టీ అఖిలపక్ష ఏసీ తరఫున మరి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, ప్రజలు అందరూ రావడము, అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వలన ఈ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ పద్ధతిని కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సహకారంతో రావడము ముఖ్యంగా పేదవాడి బతుకుల్లో ఆశ నింపే విధంగా మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకోసం అని చెప్పి ఈరోజు కేక్ కటింగ్ కూడా మేము చేసుకోవడం జరిగింది. మరి వచ్చే ఈ ఆదివారం రోజు మాకు ముందు నుంచి సహకరించిన ప్రతి ఒక్కరిని ఇక్కడికి తీసుకొచ్చి విజయోత్సవ సభ సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహించే కూడా మేము ప్లాన్గా ఉన్నాము. మరి ముఖ్యంగా ఏంటంటే 8 ఏళ్ళు కాకుండా 60 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆర్డీటీ వెళ్ళిపోతుందని ఒక భయము, ఒక ఇది ఉన్న ఈ తరుణంలో మరి రావడము, మరి మాటలు కూడా మాకు రావడం లేదు. అంటే నమ్మలేని పరిస్థితిలో ఇది జరిగిందని మేము ఇంకా కొంచెం సంతోషము, ఆశ్చర్యంలో ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేయడం కూడా మాకు కూడా సంతోషదాయకం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని అంతటిని కవర్ చేస్తూ మరి చేసినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకంగా ఆర్డీటీ తరఫున, సంఘాల తరఫున కూడా మేము ప్రత్యేకంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీని ద్వారా సమస్యల్ని తీసుకువెళ్ళేది ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కాబట్టి మరి
ఈ ఈ ఈ ఉద్యమాలు ఏది చేయాలన్నా కూడా అందరూ ప్రజలు సహకారంతో అవుతుందని చెప్పేసి మరొకసారి గుర్తు చేసుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి జై భీమ్ జై భారత్. ఫాదర్ పెరర్ గారి విగ్రహం ముందు పూలమాలతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏదైతే ఆర్డిటి ఎఫ్ఈఆర్ నిలుపుదల అయినటువంటి బాధలో ఇప్పుడు అది రెన్యువల్ కావడము, ఇటు కూటమి ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రెన్యువల్ అవడానికి 8 నెలల నుంచి కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ జేఎస్ నాయకులు సాకే హరిగారితో పాటు అన్ని ప్రజా సంఘాలు, ప్రతి నాయకుడు, ప్రతి కులము, ఈ అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉండబడినటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా అన్ని కులాలకు సంబంధించినటువంటి వారు రోడ్లెక్కి ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడం వల్లనే ప్రభుత్వాలు ఒక అడుగు దిగొచ్చి ఇది ప్రజా ఉద్యమం కాదు, రకరకాల ప్రాణ త్యాగాలతో కూడా వెనుకాడుకోకుండా ఉద్యమం చేస్తామని చెప్పినటువంటి భయంతోనే ఈ రోజు ప్రభుత్వాలు రెన్యువల్ చేయడము, చాలా ప్రభుత్వాలకు ప్రత్యేకంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏదైతే రెన్యువల్ కాకుంటే మాత్రం చాలా కష్టపడే వాళ్ళము, ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలు హాస్పిటల్ మూత వేసే టైంలో రెన్యువల్ చేయడం చాలా సంతోషదాయకమైనటువంటి పరిస్థితి. ఏదైతే మన ఇంటింటి మా ఫాదర్ పెరర్ గారి యొక్క ఉద్యమాన్ని, ఆయన యొక్క ఆశయాల్ని కొనసాగించేకి ఈ జిల్లా నలుమూలలలో ఉండబడినటువంటి ప్రజలందరూ మొక్కుమ్మడిగా ముందుంటామని చెప్పని తెలియజేసుకుంటూ, ఈ సంతోషము విషయంలో ఈ జిల్లాలో ఉండబడినటువంటి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కాకపోతే ఆర్డిటి సేవలు నిలిచిపోతున్నాయనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ ఆర్డిటికి రెన్యువల్ చేయడం పట్ల ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వచ్చే ఆదివారం కూడా ఆర్డిటికి కూటమి ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేసిన తరుణంలో ఈ విజయోత్సవ సభను కూడా ఏర్పాటు చేసే పనిలో ఉద్యమకారులందరూ కూడా సమాయత్తమవుతున్నారు. కెమెరామెన్ సుధాకర్తో సాయి ప్రసాద్, వైకే టీవీ, అనంతపురం.